హలో ఆల్, వెల్కమ్ టు షో వ్లాగ్స్. సో ఫైనల్గా నేను వచ్చేసాను మెల్బోర్న్కి. అయితే ఇలా మెల్బోర్న్ రావడానికి ఆస్ట్రేలియా రావడానికి నేను మీకు ముందు ఒక వీడియో చెప్పాను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని. ఎస్, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అడిగారు, అదంతా ఎగ్జాక్ట్ ఉంది. బట్ ఇంకేముంది, డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని ఆస్ట్రేలియా వచ్చేయడమే అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం, ఏ ఫ్లైట్లో రావడం అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. జనరల్గా మీరు పేటిఎంలో దాంట్లో లైక్ మనం ఇండియాలో ఏ మ్యాప్స్ అవైలబుల్ ఉంటే అందులో చూసి బుక్ చేసుకొని వచ్చేయడమే. ఇలా అస్సలు లేదు ఈసారి. మీకు ఒక పెన్ పేపర్ కావాల్సిందే, అది నా ఇన్సూరెన్స్. సో యా, మీకు పెన్ పేపర్ కావాల్సిందే కంపల్సరీ. ఈచ్ ఫ్లైట్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ ఫ్లైట్ బెస్ట్, ఏ ఫ్లైట్ రిస్క్ లేదు, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని రావాలి. లేకపోతే సగం దూరం వచ్చి వేరే కంట్రీకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి రిస్క్స్ ఏమున్నాయో నాకు తెలిసినంతవరకు నేను వచ్చేటప్పుడు నేను రీసెర్చ్ చేసిన కొన్ని ఫ్లైట్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. బట్ ఆ కొన్ని ఫ్లైట్స్ ఆ ఎయిర్లైన్స్ నుంచి నేను బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏది బెటర్, దేంట్లో ఏది బుక్ చేసుకుంటే మీరు ఏం రెడీ చేసుకోవాలి అనేది నేను మీకు ఓవర్వ్యూగా చెప్తాను. సో మీకు ఒక్కొక్కటి తర్వాత మీకు స్క్రీన్ షాట్ చూపించి ఏ ఆప్షన్ ఏంటి అనేది మీకు నేను చెప్తాను. బట్ బిఫోర్ దాట్, యాక్చువల్లీ మీరు బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే, కరెంట్లీ అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్ టు ఆస్ట్రేలియా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐల్ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ మెల్బోర్న్, మీకు తెలుసు. సో హైదరాబాద్ టు మెల్బోర్న్ ఆలోచిస్తున్నారు చాలామంది. సో డైరెక్ట్ ఫ్లైట్స్ హైదరాబాద్ టు మెల్బోర్న్ అనేది లేదు. డైరెక్ట్ ఫ్లైట్ అంటే ఇండియా టు ఆస్ట్రేలియా. సో అలా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్రమ్ ఢిల్లీ. సో ఎయిర్ ఇండియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. బట్ ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాలి అనేది మీరు చూసుకోవాలి. ఓకే, అలా డైరెక్ట్ వెళ్ళాలి, రిస్క్ వద్దు, బయట వేరే కంట్రీలో నేను ఆగను అలా మీరు అనుకుంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఎయిర్ ఇండియా. అది కూడా లెస్ టికెట్స్ అవైలబుల్, ఫుల్ కాంపిటీషన్. మీకు కావాల్సిన డేట్కి ఉన్నాయో లేదో చూసుకొని మీరు బుక్ చేసుకోవాలి. సో యా, అండ్ దట్ టు ఫ్రమ్ ఢిల్లీ. అండ్ ఢిల్లీ వరకు మీరు డొమెస్టిక్ అంటే మనకు లగేజ్ ఎక్కువ ఉంటుంది, అదొక పెద్ద వేరే స్టోరీ ఉంటుంది దానికి. సో మీరు ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, లేకపోతే ట్రైన్, మీ ఇష్టం. ఇంకా అది మనకు తెలుసు కదా లోకల్ ఇండియాలో ఎలా ట్రావెల్ చేస్తామో. సో డైరెక్ట్ ఫ్లైట్ అంటే హైదరాబాద్ నుంచి అసలు ఏం లేవు కరెంట్లీ. అయితే ఇవాటి వరకు ఢిల్లీ నుంచి ఉన్నాయి. సో ఢిల్లీ టు ఇండియా టు ఆస్ట్రేలియా అనేవి మాత్రమే డైరెక్ట్ ఫ్లైట్స్. సో అందులో ఎయిర్ ఇండియా మీకు అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్, శ్రీలంకన్ చాలామంది బుక్ చేసుకుంటున్నారు. సో మీకు ఏంటంటే శ్రీలంకన్ ఉంది, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఉంది, సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా ఉంది. బట్ వీటన్నిటిలో మలేషియన్, సో వీటన్నిటిలో మీకు ఏంటంటే ఎప్పుడు లేనట్టు కొత్త ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అంతకుముందు కూడా కొన్నిటికి ఉంది స్కూట్. వీటన్నిటిలో కూడా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఏదైతే ఉందో, నెవర్ చూస్ దట్ ఆప్షన్. యాక్చువల్లీ ఎమిరేట్స్ తప్ప ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్కి సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది. సో మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది అంటే మీరు ఆ పర్టికులర్ కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా ఆ కంట్రీ నుంచి మీరు చెక్ ఇన్ అవ్వాలి. అంటే ఆ కంట్రీ వీసా కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఆ వీసా ఉంటేనే మీరు మళ్ళీ చెక్ ఇన్ అవ్వచ్చు. అంటే మీరు కంప్లీట్ మన మెయిన్ లగేజ్తో సహా అన్నీ తీసుకొని ఎయిర్పోర్ట్ బయటికి, అంటే ఆ పర్టికులర్ ఏరియా బయటికి వచ్చి మళ్ళీ కొత్తగా చెక్ ఇన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో బయటికి రావాలి అంటే మీరు ఆ కంట్రీలోకి ఎంటర్ అయినట్టే. ఎంటర్ అవ్వాలి అంటే ఆ కంట్రీ వీసా మీకు ఉండాలి. సో ఇది ఇష్యూ. అండ్ వీసానే కదా అప్లై చేస్తాం అనుకోవచ్చు. ఎస్, అప్లై చేయండి, కానీ ఆ వీసా మీకు ముందే వస్తే అప్పుడు లైక్ రండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంది. ఓకే, మీకు జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ది ఏంటంటే టికెట్ బుక్ చేసుకున్నాడు. మెయిన్ థింగ్, టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు చాలా రిస్క్ ఏంటంటే 90% నాన్ రిఫండబుల్ ఉంటాయి. ఐ థింక్ ఎమిరేట్స్ రిఫండబుల్ ఉంది, బట్ నాన్ రిఫండబుల్ ఉంటాయి.
సో నాన్ రిఫండబుల్ టికెట్. వీసా ఏంటంటే టికెట్స్ చూపిస్తే ఇస్తామన్నారు. సో టికెట్ సబ్మిట్ చేశాక వీసా ఇంకా రాలేదు. హీ రీచ్డ్ సింగపూర్. ఓకే, అక్కడికి వెళ్ళాక వీసా రాలేదు. సో హీ కెనాట్ గో అవుట్. ఇటు ఫ్లైట్ టైం అయింది, వీసా ఇంకా ఇవ్వలేదు. సో బయటికి వెళ్ళి సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెక్ ఇన్ అవ్వాలి అంటే తనకి వీసా లేదు కాబట్టి ఇమిగ్రేషన్ నుంచి తను పాస్ అవ్వలేదు లోపలికి. సో అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోయాడు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇదేంటంటే కన్ఫ్యూజన్ డిపెండింగ్ ఆన్ ఎయిర్లైన్స్. మీరు కనుక్కోవాలి ఏదైనా కూడా ఎయిర్లైన్స్కి ఫోన్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టికెట్ బుక్ చేసుకున్నాను, నాకు వీసా రాలేదు, సో నా టికెట్ వేస్ట్, అది నాన్ రిఫండబుల్. సో ఇలాంటి రిస్క్స్ అన్నీ మీరు రాసుకోవాలన్నమాట, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది తక్కువ అమౌంట్ ఏం కాదు, మన లైక్ లోకల్ తిరిగినట్టు 500 1000 కూడా కాదు, కనీసం 10,000 కూడా కాదు. ఇప్పుడున్న కాస్ట్లు అయితే ఆల్మోస్ట్ 1,00,000 వరకు కూడా ఉన్నాయి కొన్ని ఫ్లైట్స్. సో చాలా రిస్క్ ఉంటాయి. సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది డేంజర్. ఓకే, మీకు వీసా వచ్చింది అప్పుడు మాత్రం ఓకే సేఫ్. అప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఏదేవో తీసుకెళ్తాం, ఓకే కష్టపడి బయటకు వచ్చాం, మళ్ళీ అక్కడ మనకు స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఓకే ఇవన్నీ వచ్చినాక కూడా. కానీ ఏంటంటే వీసాస్ ఇస్తున్నారా, వస్తున్నాయా, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ దట్ వీసా. ఒకవేళ అంటే మీరు టికెట్స్ చూపిస్తేనే ఇస్తారు, రాకపోతే మరి రిఫండ్ లేకపోతే ఎలా మాకు. సో ఆ మనీ మీకు 100% వేస్ట్. సో అందులో అది మాత్రం ఇంకా మీరు మర్చిపోవాలి. ఓకే సరే నేను రిస్క్ తీసుకుంటా, వీసా వస్తుందిలే వెళ్ళేలోపు అనుకోవచ్చు. అయితే మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళని పుష్ చేయండి, లైక్ వీసా ఇంకా రాలేదు, మై ఫ్లైట్ టైం లైక్ డేట్ ఈస్ కమింగ్ సూన్, సో ఐ నీడ్ టు ట్రావెల్ సూన్, ఇంకా వీసా రాలేదు మరి ఏంటి అని మీరు అట్లీస్ట్ ట్రై టు కాల్ దెమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ నేను చెప్పింది ఏదైతే ఉందో అది శ్రీలంక, సింగపూర్, మలేషియా, సో వీటన్నిటికీ అప్లికబుల్ అండి. ఓకే, అండ్ ఎమిరేట్స్ ఉంది. సో యాక్చువల్లీ ఎమిరేట్స్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. బట్ కాస్ట్ మాత్రం వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇంటూ 3. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీకేమ్ ఓకే కరెంట్లీ అయితే మినిమం 2 lakhs పర్ ఇండివిజువల్ ఉంది టికెట్. సో కాస్ట్ ఎక్కువ. బట్ ఎమిరేట్స్ ఏంటంటే ఎందుకు ది బెస్ట్ అన్నానంటే అది ఒక ట్రావెల్ బబుల్, ఆస్ట్రేలియా యాక్సెప్టెడ్. సో యూ కెన్ కమ్ త్రూ ఎమిరేట్స్ టు ఆస్ట్రేలియా ఫ్రమ్ ఇండియా. ఓకే, దుబాయ్లో అక్కడ ఏంటంటే మీకు వీసా అవసరం లేదు, యూ కెన్ స్టే ఇన్ ఎయిర్పోర్ట్. ఒకవేళ మీకు లే ఓవర్ ఉంది, మీరు బయటికి వెళ్ళి చూసుకోవాలి అనుకుంటే వీసా అప్లై చేయండి, వీసా వస్తే బయటికి వెళ్ళండి, లేకపోతే మీరు లోపలనే ఉండొచ్చు. సో ఇమిగ్రేషన్లో మీకు ఆ రిస్క్స్ ఏమి ఉండదు. అక్కడ మీకు కంపల్సరీ దుబాయ్ వీసా ఉండాలి, రీచెక్ ఇన్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ ఏం లేవు. సో ఎమిరేట్స్ ది బెస్ట్. ఇఫ్ అంటే వెళ్ళాక మనీ సంపాదించుకుంటాం, ఇప్పుడైతే అక్కడ రీచ్ అవ్వాలి, మనీ గురించి ఎక్కువ ఆలోచించొద్దు అనుకుంటే ఎమిరేట్స్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ నేనైతే అలాగే వచ్చాను, ఎందుకంటే వేరే వాటిలో రిస్క్ మనకి అదొక స్ట్రెస్ ఉంటుంది. లైక్ ఐ నో మనీ చాలా ఎక్కువ, చాలా అంటే అంతకుముందు 1 lakh రూపీస్లో మీరు రౌండ్ ట్రిప్ వేయొచ్చు. అట్లాంటిది ఇప్పుడు 1 lakhకి ఇండివిజువల్కి కూడా మీకు రావట్లేదు. సో టైం అనమాట, టైం. సో ఎమిరేట్స్ది అది. మిగతా అన్నీ ఇంతే ఉన్నాయి. అండ్ ఎయిర్ ఇండియా కూడా చూసుకోండి, ఫ్రమ్ ఢిల్లీ టు మెల్బోర్న్ అలా ఉంది. అండ్ కొత్తగా జస్ట్ 2 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే శ్రీలంకన్ కూడా మీకు లైక్ డైరెక్ట్ పెట్టినాం, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ లేకుండా కూడా కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి. వెతికి కావాలంటే అది చూస్ చేసుకోండి, మీకు కాస్ట్ కూడా తక్కువ, ప్లస్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ భయం లేదు. దట్ మీన్స్ యూ కెన్ స్టే ఇన్ ఎయిర్పోర్ట్ అండ్ కమ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అంతే, డైరెక్ట్లీ. బయటికి వెళ్ళాలి, వీసా కావాలి, ఈ రిస్క్స్ లేకుండా అలా అనమాట. సో చూడండి, ఒకసారి సర్చ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ చూజన్ దోస్ లైక్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ అని మీరు చూస్ చేసుకుంటే అందులో క్లియర్గా వెతుక్కోండి, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండొద్దు. నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను ఎక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది అని. ఓకే, సో ఇలా అనమాట కరెంట్లీ ఇట్లా నడుస్తుంది. సో రిస్క్ తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన టికెట్స్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్, వీసా ఇష్యూ మీకు అర్థమైపోయింది. సో జస్ట్ ఓవర్వ్యూ చెప్తాను. ఒకవేళ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండి మీరు వేరే కంట్రీ నుంచి రావాలి అంటే యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ద ఏరియా. దట్ మీన్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అదర్ కంట్రీ. టు ఎంటర్ ఇన్ టు అదర్ కంట్రీ మీకు వీసా ఉండాల్సిందే, పర్మిషన్ ఉండాల్సిందే వేరే కంట్రీకి వెళ్ళాలి అంటే. సో ఆ పర్మిషన్ వీసా లేకపోతే మీరు ఆ కంట్రీకి వెళ్ళలేరు, మళ్ళీ అక్కడి నుంచి చెక్ ఇన్ అవ్వలేరు. ఓకే, సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్ డేంజర్ అన్లెస్
ఇఫ్ యూ హ్యావ్ వీసా ఇట్స్ ఫైన్. సో అదనమాట. సో రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే చాలా డేస్ తర్వాత బార్డర్స్ ఓపెన్ చేశారు, మీరు వచ్చి రిటర్న్ వెళ్ళడం, పేరెంట్స్ అన్ని యాంగిల్స్లో కూడా అదొక పెద్ద స్ట్రెస్, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం అంటే. సో అదనమాట, ఇవన్నీ చూసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, కోవిడ్వి నేను ఆల్రెడీ ఏమేమి డాక్యుమెంట్స్, మీకు జనరల్ డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ముందు వీడియోలో చెప్పాను. అండ్ బట్ మీరు ఏ ఎయిర్లైన్స్ అయితే ఫైనల్లీ ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ఎయిర్లైన్స్ చూస్ చేసుకుంటారో ఆ ఎయిర్లైన్స్కి మీరు కాల్ చేసి కోవిడ్ రిక్వైర్మెంట్స్, ఇట్లా లేఓవర్ ఉంటే ఇంకేమన్నా టెస్ట్ చేయించుకోవాలా, మీకు యాక్చువల్లీ డైరెక్ట్ చేస్తారు జనరల్గా ఎయిర్పోర్ట్స్లో. ఓకే, బట్ స్టిల్ మీరు ఎయిర్లైన్స్ ఏంటంటే 1 hour 2 hours కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కాల్ చేస్తే. బట్ ఏం కాదు, 1-2 hours తీసుకొని పేషెంట్గా ఉండి ఎయిర్లైన్స్ వాళ్ళు ఫైనల్గా కాల్ లిఫ్ట్ చేశాక అన్ని డౌట్స్ నోట్ చేసి పెట్టుకొని అడగండి. మళ్ళీ వీసా గురించి, కోవిడ్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ మీద ఆర్టీపీసీఆర్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఆ పర్టికులర్ కంట్రీ కలెక్ట్ చేస్తుందా, ఐ మీన్ కంట్రీ కాదు, ఆ పర్టికులర్ ఎయిర్లైన్స్ కలెక్ట్ చేస్తుందా. సో ఎయిర్లైన్ రూల్స్ ఏంటో మీకు అక్కడ క్లియర్గా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా మీకు పంపిస్తారు. బట్ స్టిల్ కాల్ దెమ్ అండ్ ఆస్క్ ఆల్ డౌట్స్, మీకున్న అన్ని డౌట్స్ ఒకసారి అడగండి. ఓకే, సో ఇదనమాట. నేను మీకు నెక్స్ట్ ఒక్కొక్క ఫ్లైట్లో అంటే ఆప్షన్ మీకు చెప్పాను కదా, సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ వస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, క్లియర్గా చూపిస్తాను. అండ్ వచ్చి అనవసరంగా మాత్రం టెన్షన్ పడకండి. ఓకే, నేను చెప్పిన ఈ ఫ్లైట్స్ అన్నీ మీరు వెతుక్కొని ఒకటి చూస్ చేసుకొని బ్యాగేజ్ అన్నీ చెక్ చేసుకొని మంచిగా హాయిగా ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీ ట్రావెల్ చేసుకొని రండి. నా సజెషన్ అయితే కొంచెం కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి వస్తున్నాం కదా, ఇంకొంచెం కష్టపడితే లైక్ ఎమిరేట్స్లో రావచ్చు, కానీ అది చాలా హెవీ అమౌంట్. ఇఫ్ నాట్ దాట్, కొత్తగా శ్రీలంక రాబోతుంది, మరి 2 flights, కొన్ని ఫ్లైట్స్ అయితే వచ్చాయి 2 days నుంచి వితౌట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్. సో రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని మాత్రమే రండి. ఓకే, అనవసరంగా సింగపూర్ అయితే రిస్క్, అది చాలా రిస్క్, బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ వీసాస్ నేను విన్నంత వరకు. సో వీసాస్ ఇవ్వట్లేదు అండ్ యూనో రిస్క్, అది ఒకవేళ ఇవ్వట్లేదు అండ్ నాన్ రిఫండబుల్. ఓకే, సో అమౌంట్ పోతుంది, రిటర్న్ కూడా మనం రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. రిటర్న్ మనల్ని ఫ్రీగా కూడా పంపించరు. సో జస్ట్ అంతే, రీసెర్చ్ మాత్రం గట్టిగా చేసుకొని బయలుదేరండి. ఓకే, అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ టికెట్ మీకు చూపిస్తున్నాను, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ అనమాట. సో ఇండిగో ప్లస్ శ్రీలంకన్ 2 stops ఉన్నాయి. అంటే ఫస్ట్ మీరు ఎంఏ చెన్నై, ఆ తర్వాత మనకు శ్రీలంక కొలంబో దగ్గర దిగుతారనమాట. సో చూడండి, అక్కడ మీకు రెడ్ కలర్లో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ ఏంటి ఆ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది మీరు క్లియర్గా క్లిక్ చేసి మీకు నేను చూపిస్తాను. సో సో చూసారా, వాట్ ఈజ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మీరు కొలంబోలో దిగి అక్కడి నుంచి మళ్ళీ రీచెకింగ్ చేయాలి, అంటే కొత్తగా అక్కడి నుంచి మళ్ళీ ఇమిగ్రేషన్ పాస్ అయి రావాలి. దట్ మీన్స్ యూ నీడ్ వీసా కంపల్సరీ, అక్కడ క్లియర్గా రాసుంది. అండ్ షుడ్ చెక్ బిఫోర్ యూ బుక్. సో మీరు ఆ ఎయిర్లైన్స్ నుంచి కంపల్సరీ కాల్ చేసి తెలుసుకోండి. ఓకే, వీసా గురించి ఏంటి, ఆ బ్యాగ్స్ మీరు చూసారా కనెక్టింగ్ ఫ్లైట్కి తీసుకొని బయటికి వెళ్ళి అగైన్ యూ నీడ్ టు చెక్ ఇన్ కంప్లీట్లీ. మనం కొత్తగా హైదరాబాద్లో ఎలా చెక్ ఇన్ అవుతామో అలా మీరు చెక్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, అండ్ దానికి మీరు కంపల్సరీ కంట్రీలోకి ఎంటర్ అవుతున్నారు అంటే కంపల్సరీ మీకు వీసా కావాల్సిందే. ఓకే, అది సెల్ఫ్ ట్రాన్స్ఫర్లో మీకు ఏంటి అనేది మీకు అర్థం కాకపోయినా ఒకసారి కాల్ చేసుకోండి. అలాగే వాట్ ఈ ఫ్లైట్స్ క్యాన్సల్డ్ ఆర్ డిలేడ్, మీకు ఎయిర్లైన్స్ నుంచి బుక్ చేసుకుంటే మాత్రం 99% మీకు రిఫండబుల్ ఉండవు. కానీ ట్రావెల్ ఏజెన్సీ అయితే మీరు అతన్ని కనుక్కోండి అని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు. బట్ ఒక్కటి, ట్రావెల్ ఏజెన్సీ వీళ్ళను మాత్రం అసలు నమ్మకండి, క్లియర్గా తెలుసుకోండి, ట్రస్ట్ వర్తీ వాళ్ళ దగ్గర బుక్ చేసుకోండి, లేకపోతే ఎయిర్లైన్స్కి కాల్ చేసుకొని క్లియర్గా తెలుసుకోండి, వీసా రాలేదు, నేను అక్కడి వరకు రీచ్ అయ్యాను, నెక్స్ట్ ఏంటి. సో రిస్క్ తీసుకోకుండా ఇక్కడ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదవండి. అలాగే నేను చెప్పినట్టుగా ప్రతి ఎయిర్లైన్స్ది క్లియర్గా ఇన్ఫర్మేషన్ రాసుకొని ఓకే టెన్షన్ ఫ్రీగా వచ్చేయండి. సో ఈ టికెట్లో చూపించిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ నుంచి వస్తున్నారు. సో మీరు మధ్యలో కొలంబోలో మీరు రీచెక్ ఇన్ చేయాలి. సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కాబట్టి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని రీచెక్ ఇన్ చేయాల్సి వస్తుంది. దట్ మీన్స్ ఆ ఇమిగ్రేషన్ మీరు పాస్ అవ్వాలి, ఆ కంట్రీలోకి ఎంటర్ అవుతున్నారు అంటే
శ్రీలంకన్ పాస్పోర్ట్ మీ దగ్గర ఉండాలి. ఓకే. సో కొత్తగా వితౌట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కూడా ఆప్షన్ వచ్చిందని విన్నాను. లైక్ కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి. ఇఫ్ ఆ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఉంటే మాత్రం ఈ ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా ఏ కంట్రీకి ఎంటర్ అవుతున్నారో ఆ కంట్రీ, ఏ కంట్రీ నుంచి రీచెక్ ఇన్ అవుతున్నారో ఆ కంట్రీ వీసా మాత్రం మీకు తప్పకుండా ఉండాలి. లేకపోతే అది పెద్ద రిస్క్, రిటర్న్ బ్యాక్ అంతే. మీకు ఇంకా ఆప్షన్ కూడా ఉండదు, ఏం ఆప్షన్స్ లేవు అసలు. ఓకే. అన్నిటికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, కంపల్సరీ ఎయిర్లైన్స్ కాల్ చేసుకొని డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే. సో ఇవన్నీ చూసారు కదా, నేను ఇప్పుడు చూపించాను ఈ ఆప్షన్స్ అన్నీ క్లియర్గా కేర్ఫుల్గా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని ఆ తర్వాతనే మంచిగా టికెట్స్ బుక్ చేసుకొని స్ట్రెస్ ఫ్రీగా వచ్చేసేయండి మెల్బర్న్ ఎనీ ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియా వచ్చాక యా కలవండి. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్ అండ్ ఫాలో షో వ్లాగ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, బాయ్, టేక్ కేర్.